ఫ్రెండ్స్, జూలై 17న ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం అంతా కూడా షాక్‌కి గురైంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. బాగానే మంచిగానే ఆడుతున్న రోహిత్ శర్మను అర్థాంతరంగా లార్డ్స్ వేదికనే తన లాస్ట్ మ్యాచ్‌గా మొత్తం మార్చేసి 2027 వరల్డ్ కప్‌కి రోహిత్ శర్మని దూరం చేయాలి అన్న వార్తలు చాలా గట్టిగా, బలంగా వినిపించాయి. ఎంతవరకు వినిపించాయంటే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానెల్స్ వాళ్ళు కూడా దీన్ని అధికారికంగా ప్రకటించేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ విషయం ఏంటి అంటే, ఇవన్నీ విన్న తర్వాత బీసీసీఐ అధికారి ఈ సకియా గారు ఏమన్నారంటే, "అదేం లేదు. లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ రోహిత్ ఆఖరి మ్యాచ్ అయితే కాదు" అని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. కరెక్ట్‌గా రోహిత్ అభిమానులకైతే ఈ మాట ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అదేంటంటే, కరెక్ట్‌గా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పే ముందు, అంటే సుమారుగా ఒక 15 రోజుల ముందు రోహిత్ శర్మ నేనింకా టెస్ట్ క్రికెట్ చాలా రోజులు నేను ఆడతాను. ఇప్పుడప్పుడే నా రిటైర్మెంట్ లేదు అని స్వయంగా రోహిత్ శర్మే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేవలం నెల రోజులు కూడా కాకుండానే రోహిత్ శర్మ మీద ప్రెషర్ తీసుకొచ్చి తుది జట్టులో నువ్వు ఉండడానికి మేము అవకాశం ఇవ్వలేమని చెప్పడంతో బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కూడా బీసీసీఐ అధికారులు చెప్పిన మాటలు పూర్తిగా నమ్మశక్యమా అంటే అవునని చెప్పలేం, కాదని చెప్పలేం. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఏమో కానీ కొంతమంది మాత్రం ఈ వార్తలు విని రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళల్లో ఫస్ట్ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది అజింక్య రహానె. అజింక్య రహానె పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎప్పుడో దూరమైపోయాడు. కానీ టెస్ట్ క్రికెట్ ఆడి మాత్రం 2 ఏళ్ళు అవుతుంది. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున వ్యక్తిగతంగానూ బానే ఆడుతున్నాడు. కెప్టెన్‌గా కూడా పర్వాలేదు అనిపించుకునేలాగానే ఉన్నాడు. కానీ తనకి జాతీయ జట్టు నుంచి అస్సలు పిలుపు రావటం లేదు. అయితే తన ఆట లోపమేమో అని చెప్పి తను దేశవాళీ క్రికెట్ కూడా దుమ్ము రేపుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా అక్కడ తనకి పిలుపైతే రావటం లేదు. దేశవాళీ క్రికెట్ ఆడటం కోసం అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అన్న థాట్‌లో ఉన్నాడు. ఆగస్టు ఆ ప్రాంతాల్లో తను కూడా రిటైర్మెంట్ ప్రకటించడానికి పూర్తిగా అన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రెండవ ఆటగాడు మహమ్మద్ షమి. షమి లేని భారత జట్టును ఒకానొక దశలో మనం ఊహించుకునేవాళ్ళం కాదు. అయితే ఇక నిజానికి లాస్ట్ కొన్నేళ్ల నుంచి తను అంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తనకి భారత జట్టులో స్థానం దక్కలేదు. కారణం ఏంటి అంటే గాయాలు. తన గాయాల బెడద చాలా లోతుగా, తీవ్రంగా అవడంతో లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఈలోపు యువ ఆటగాళ్ళు రావటం, వాళ్ళు మంచి వికెట్లు తీయటం, రాత్రికి రాత్రే పేరు రావటం, షమి అవసరం లేకపోవటం అన్నీ జస్ట్ ఎ స్పాన్ ఆఫ్ 6 మంత్స్‌లో జరిగిపోయింది. అయితే ఇక జాతీయ సెలెక్టర్లు ఏమాత్రం కూడా షమీని పట్టించుకోవటం లేదు. ఇక తను దేశవాళీ క్రికెట్ కూడా పెద్దగా ఆడే రకం కాదు అజింక్య రహానె లాగా. సో అందుకని ఇంకా తను కూడా రిటైర్మెంట్ ప్రకటించే దిశగానే అడుగులు వేస్తున్నాడు. తర్వాత యజువేంద్ర చాహల్. యజువేంద్ర చాహల్ గురించి చెప్పాలంటే యజువేంద్ర చాహల్ అండ్ కుల్చా ఈ కాంబినేషన్ సూపర్. కుల్దీప్ యాదవ్ ఎంఎస్ ధోని ఉన్నప్పుడు తన హయాం బాగా నడిచింది. తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో అసలు కుల్దీప్ కనిపించలేదు. యజువేంద్ర చాహల్కే కొంతవరకు అవకాశాలు వచ్చాయి. అలాగే నెక్స్ట్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో అక్కడి నుంచి తనకు కొంచెం లైఫ్ వచ్చింది కుల్దీప్‌కి. కానీ యజువేంద్ర చాహల్‌కి అప్పటి నుంచి అవకాశాలు పూర్తిగా తగ్గుతూ వచ్చాయి. ఇక ఎప్పుడైతే తన వ్యక్తిగత జీవితంలో చాలా రకాల ఒడిదుడుకులు కనిపించటము, తనకి సంబంధించి సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేకపోవడంతో తనని హఠాత్తుగా జట్టును సెలెక్ట్ చేయడం మానేశారు సెలెక్టర్లు. సో దీంతో తను కూడా రిటైర్మెంట్ బాట పట్టక తప్పలేదు. కానీ చాహల్‌కి చాలా ఎక్కువగా ఆడాలి అన్న కోరిక ఉంది. ఐపీఎల్‌లో కూడా ఈసారి ఐపీఎల్‌లో పెద్ద తను రాణించలేకపోయాడు కానీ పర్వాలేదు అనిపించుకునే గేమ్ అయితే ఆడాడు. మరి చూడాలి. ఇక నెక్స్ట్ మన స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్. అయితే ఐపీఎల్‌లో ఆర్సీబీ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు భువి. ముఖ్యంగా చెప్పాలంటే పర్పుల్ క్యాప్ రేస్‌లో కూడా తను ఉన్నాడనమాట. అయితే ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఐర్లాండ్ లేదంటే ఇంగ్లాండ్‌కి సంబంధించిన పర్యటనలకి ఎంపిక అవుతాడేమో అనుకున్నారు. కానీ అస్సలు కోచ్ గంభీర్ అయితే మాత్రం సీనియర్‌లకి తను ఒక నైట్‌మేర్ లాగా మారిపోయాడు. అందరూ ఎక్కువగా యువ ఆటగాళ్ళనే పిలిపిస్తాడు కానీ సీనియర్‌లకి అస్సలు ఇది ఇవ్వడు, అవకాశం ఇవ్వడు. సో ఇక ఇప్పుడు విసిగిపోయిన భువి అంతర్జాతీయ క్రికెట్ నుంచి పక్కకెళ్ళే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.